అందరికీ నమస్కారం. తులా రాశివారు ఏకాదశి లోపల ఇంట్లో ఉన్న ఈ వస్తువులను తీసి బయటపడేయండి, లేదంటే నరకం. ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశివారు ఈ 4 రోజులలో అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి 5 వస్తువులను తీసి బయటపడేయండి, లేదంటే చాలా నష్టపోతారు. ఈ వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో క్షణం కూడా నిలబడదు. మీకు పట్టినటువంటి దరిద్రాన్ని ఎవరు కూడా ఆపలేరు, ఆఖరికి ఆ భగవంతుడు కూడా. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ వస్తువుల వల్ల మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి పొరపాటున కూడా అడుగు పెట్టడానికి ఇష్టపడదు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడదు. ఎన్నో రకాలైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు చేసుకుంటూ ఉంటున్నారు. దీపం, ధూపం, నైవేద్యాలతో ఆ భగవంతుని కూడా ఎంతో పూజిస్తూ ఉన్నారు. అయినా సరే మీకు ఇంకా ఈ సమస్యలకు కారణం ఏంటో తెలుసా? మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 5 వస్తువులేనండి. కాబట్టి ఈ తులారాశి వారు తక్షణమే ఆ వస్తువులను కనుక మీరు బయటపడేసినట్లయితే కనుక మీరు చేసేటువంటి పూజలు కానీ, వ్రతాలు కానీ ఏవైనా సరే ఆ దైవానికి చెందుతాయి. లేదంటే మీరు ఎన్ని చేసినా కూడా మీకు నష్టం తప్ప, కష్టం తప్ప వచ్చేటువంటి ఫలితం అనేది ఏమీ ఉండదు. ఈ వీడియోలో చెప్పినట్లుగా అత్యవసర పనులన్నీ పక్కన పెట్టి ఈ విషయాల మీద దృష్టి పెట్టండి. లక్ష్మీ కటాక్షం లేకపోతే మనం ఎంత కష్టపడినా ఫలితం శూన్యం. అందుకే లక్ష్మీదేవి మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మనం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అసలు ఆ వస్తువులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. అప్పుడే మీకేం చెప్తున్నామో పూర్తిగా అంతాను అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్క వస్తువు మిస్ అయినా మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టడానికి సంకోచిస్తుంది. మీరు మీ ఇంట్లో ఉన్న వస్తువులను వెంటనే బయటపడేస్తే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. మీ అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు. ఈ విషయాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు, ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే శక్తి వీటికి ఉంది. తులారాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడి ప్రభావం వల్ల వీరి జీవితం ప్రేమ, అందం, కళ, సుఖ సంతోషాలు, భోగ భాగ్యాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. శుక్రుని ప్రభావం వీరి రూపురేఖలతో, మాట తీరులో, నడవడికలో స్పష్టంగా కనిపిస్తుంది. తులారాశి అనగానే మనసులో మొదటి చిత్రం త్రాసు. ఈ త్రాసు కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు, అది వారి జీవన విధానానికి, వ్యక్తిత్వానికి ప్రతిబింబం. జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగినా, ఏ పెద్ద సమస్య వచ్చినా వీరు దానిని 2 వైపులా ఎంతో నిశ్చిందంగా, సమతూకంతో బేరీజు చేసుకొని ఒక నిర్ణయానికి వస్తారు. ఈ రాశి వారిని మీరు ఎప్పుడు చూసినా ప్రశాంతంగా, ఎంతో చలాకీగా, చిరునవ్వుతో కనిపిస్తారు. వారి లోపల ఎంతటి మానసిక సంఘర్షణ చెలరేగుతున్నా, ఎంత పని ఒత్తిడితో సతమతమవుతున్నా ఆ ఒత్తిడి తమ ముఖంలో కొంచెం కూడా కనిపించనియరు. వారి ప్రశాంతత వదనాన్ని చూసి వీరికి అసలు సమస్యలు లేవేమో అని ఎదుటివారు భ్రమపడడం సర్వసాధారణం. ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించే ముందు అది అంత కష్టమైనదో, దానిని పూర్తి చేయడానికి ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురవుతాయో వీరికి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా భయపడకుండా, వెనకడుగు వేయకుండా మధ్యలో వదిలేయడం వంటివి వీరి రక్తంలో ఉండవు. తులారాశి వారి చేతులు మాత్రం ధనవర్షం అనేది ఎప్పుడూ కురుస్తూనే ఉంటుంది. వీరి దగ్గర చేతిలో అసలు ఏమీ లేదు, ఒట్టి చేతులు అనుకునే పరిస్థితి రాదు. లేదా ఏ రోజైనా ఎవరి దగ్గరికో వెళ్ళి దేహి అని అడుక్కోవాల్సిన కర్మ ఈ రాశి వారికి ఉండదు. వీరికి చిన్నతనం నుంచి కూడా కష్ట సుఖాలు 2 సమపాలల్లో ఉంటాయి. రకరకాల పరిస్థితుల మధ్య, విభిన్నమైన మనుషుల మధ్య నలిగి, ఎన్నో అనుభవాల మధ్య పరిణితి చెంది పెరుగుతారు. అయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఎప్పుడు ధనానికి లోటు అనేది ఉండదు. ఈ తులారాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకున్నట్లే. పూజలు, నోములు, వ్రతాలు అని బాగానే ఉంటాయి. అయినా సరే వీరికి ఈ మధ్య దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. వీరికి అర్థం కావట్లేదు, కానీ మీరు పట్టించుకోకుండా మీకే అర్థం కాని విషయం అనేది ఒకటి ఉంది. మీ ఇంట్లో చాలా వరకు కూడా మీ ఇంట్లో ఈ వస్తువులను మీరు చేసేటువంటి పూజను కానివ్వండి, పునస్కారాన్ని, నోములు కానివ్వండి, ఎన్ని చేసినా కూడా, ఎన్ని మంచి పనులు చేసినా కూడా వస్తువులు ఆ మంచిని మీకు అందకుండా లాగేస్తాయి. ఎంతసేపటికి ఆ వస్తువుల రూపంలో చెడు అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశిస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో మీరు దాన్ని తొలుతూనే ఉన్నా కూడా చెడు అనేది ఆ వస్తువులు ఏంటంటే తీసుకొచ్చి పెడుతున్నాయి అన్నమాట. మీరు అన్నీ చేస్తున్నారు, కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు మాత్రం పట్టించుకోవడం లేదు.
మనం పూజలు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి, కానీ ఇంటిని మాత్రం శుభ్రంగా ఉంచుకుంటున్నామా అన్న విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే మీరు శుభ్రంగా ఉంచుకోవచ్చు అండి, కాదని అంతలాగాని ఇంకా మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఆ చెడు తాలూకా దృష్టిని ఏంటంటే మీ ఇంటి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అది మీరు పట్టించుకోవడం లేదు. ఎంతసేపటి పైన శుభ్రంగా ఉండడం, పూజలు అని ఇలాంటి వాటిలో ఉంటున్నారు, కానీ ఆ వస్తువులు ఏంటంటే నెగిటివిటీని ఆకర్షిస్తున్నాయి. ఎక్కడికక్కడ దరిద్రాన్ని ఆకర్షిస్తాయి. దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకునేలా చేస్తున్నాయి. మరి దరిద్ర దేవత ఉంటే లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? ఇంట్లో దరిద్ర దేవత అలాగే లక్ష్మీదేవి ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళే. కానీ జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు. ఇద్దరికి అసలు క్షణం కూడా పడదు. మరి జ్యేష్ఠాదేవి బయటకు పంపించి మరి లక్ష్మీదేవిని మీ ఇంటి లోపలికి అడుగు పెట్టించుకొని తిష్ట వేసుకొని కూర్చోవాలని అంటే వస్తువులు తీసేస్తే ఆ రూపంలో ఆ జ్యేష్ఠాదేవిని బయటకు వెళ్ళిపోతుంది. డబ్బు సంపాదించినా నిలబడకపోవడం, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, తరచూ ఒకరిని విడిస్తూ ఒకరికి అనారోగ్య సమస్యలు, ఇంటికి వాస్తు దోషాలు, వివాహం కాకుండా అంటే ఒక వయసు వచ్చినా వివాహం కాకపోవడం, సంతానం లేకపోవడం, ఎప్పుడు కూడా ఏదో ఒక మనస్పర్ధలు ఇలాంటి మీరు చూస్తున్నారన్నమాట. అవి తీసి బయటపడేసిన రోజున వీటన్నింటినీ కూడా మీరు ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. కాబట్టి ఆ వస్తువులు ఏంటనేవి ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ తులారాశి వారు ముందు తీసేసేయాల్సిన వస్తువులు మొదటిది ఎండిపోయిన లేదా చనిపోయిన మొక్కలు. ఇంట్లో మొక్కలు సానుకూల శక్తిని, స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. కానీ ఎండిపోయిన లేదా చనిపోయిన మొక్కలు ప్రతికూలత, నిరాశను తెలియజేస్తాయి. వాస్తు పండితులు చెబుతున్నారు. ఇవి ఆశలు, కలలు నెరవేరకపోవడాన్ని సూచిస్తాయి. ముళ్ళ మొక్కలు, కాక్టస్ వంటివి కూడా ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ ఉంటే ప్రతికూలతను పెంచుతాయి. వాడిపోయిన పూలను, ఎండిపోయిన మొక్కలను వెంటనే తీసేయాలి. ఇంట్లో ఎప్పుడూ తాజాగా ఆరోగ్యకరమైన మొక్కలను ఉంచాలి. రెండో వస్తువు ఏమిటంటే ఆగిపోయినటువంటి గడియారం. అది మీ ఇంట్లో ఉందేమో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆగిపోయినటువంటి గడియారాలు ఏ రూపంలోనైనా అండి, ఒక వాచి రూపంలో ఉన్నాయా అంటే గోడకు తగిలించినటువంటి గడియారాలు అనే కాదు, కొంతమంది ఇళ్లలో గోడకు తగిలించినటువంటి గడియారాలు ఆగిపోయి ఉంటున్నాయి. వాటికి బ్యాటరీలు వేసి తీసుకురాకుండా అట్లాగే వదిలేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టైం ఎక్కడికి అక్కడ చూసుకుంటూ ఉంటున్నారు కదా, మన చేతుల్లో పని కాబట్టి. కానీ ఆ గోడ గడియారాలు అలా వదిలేసి ఉంచుతున్నారు. కానీ అదేంటండి, మీకు టైం ఆపేస్తుందన్నమాట. అంటే ఎక్కడికక్కడ ముందుకు సాగకుండా వచ్చేటువంటి అవకాశాలన్నింటినీ లాగేసేయడం. గోడకు ఉన్నటువంటి గడియారాలు, బ్యాటరీలు కనుక లేకపోతే అర్జెంటుగా వాటికి ముందు బ్యాటరీలు వేసి గడియారాలను కదిలేటట్లుగా చేయండి. అంతేగాని మీకు టైం అనేది ఏ రూపంలో ఆగినా కూడా మీకు అంతా కూడా చెడునే మిగులుతుంది. కాబట్టి టైం అనేది ఎప్పుడు కూడా ఆడుతూ ఉండాలి, కానీ ఆగిపోకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మూడో వస్తువు ఏమిటంటే మీకు ఇంట్లో ఉన్నటువంటి పగిలిపోయినటువంటి ఏదైనా వస్తువులు అసలు మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదైనా పెద్ద వస్తువులు పగిలిపోతే అప్పటికప్పుడు తీసి బయటపడేస్తూ ఉంటారు. కానీ మీరు పట్టించుకోకుండా మీ ఇంట్లో పగిలిన వస్తువులు చిన్నవి అవ్వచ్చు, కొన్ని పెద్దవి అవ్వచ్చు, కొన్ని వస్తువులు అలా మూలన పడి ఉంటున్నాయి. కప్పులు కొంచెం లైట్గా క్రాక్లు ఇవ్వటాలు అవ్వచ్చు, లేదా కొంచెం పగుళ్ళు అవ్వచ్చు, ప్లేట్లు విరిగిపోవడం, సొట్టలు పడిపోవడం, ఇలాంటివి మీరు ఎప్పుడైనా గమనించారా? ఇలాంటివి ఏవైనా మీ ఇంట్లో పగుళ్ళు కనుక ఉంటే ఆ వస్తువులు అర్జెంటుగా తీసి బయట పడేయండి. చాలామంది ఏముందిలే అని చెప్పేసి పట్టించుకోకుండా వెంటనే ఒక్కోసారి కొత్త వస్తువులు కొనుక్కో రాగానే పగిలిపోవడం, విరిగిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఆ వస్తువులతో మనకు అంతటి రుణం తీరిపోయింది అనుకొని బయటపడేయాలి. అలా కాకుండా చాలామంది వాటిని కొంచెంగా గమ్ములుగా అంటించడం ఇలాంటివి చేసి అతుక్కు పెట్టేసుకొని వాడుకుంటారు. కానీ అది ఏదైనా ఒకసారి కనుక పగిలిపోయింది అనుకుంటే దానితో మనకు రుణం తీరిపోయింది. అది ఎంత పెద్ద ఖరీదైనటువంటి వస్తువునైనా కావచ్చు, దాన్ని అర్జెంటుగా తీసి పడేయండి. పర్స్ జిప్పులు పోయినవి కానీ ఇవ్వండి, ఫెయిల్ అయిన ఇలా సాసర్లు, కప్పులు విరిగిపోయినటువంటి దువ్వెనలు ఇలాంటివి కొన్ని చాలా వరకు కూడా నెగిటివిటీని ఆకర్షిస్తూ ఉంటాయి. వంటగదిలో పగిలిపోయినటువంటి వస్తువులు, పాడైపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉన్నాయేమో చూసి అర్జెంటుగా బయటపడేయండి. నాలుగవ వస్తువు ఏమిటంటే
పాత పనికిరాని వస్తువులు. ఇంట్లో పేరుకుపోయిన పాత వస్తువులు, వాడని బట్టలు, పాత పేపర్లు, పత్రికలు, విరిగిపోయిన బొమ్మలు వంటివి స్థిరమైన ప్రతికూల శక్తిని నిల్వ చేస్తాయి. ఇవి పురోగతిని నిరోధిస్తాయి, కొత్త అవకాశాలు రాకుండా అడ్డుకుంటాయి. ఇవి మనసులో అస్తవ్యవస్థను, గందరగోళాన్ని కూడా సృష్టిస్తాయి. పాత, చిరిగిపోయిన లేదా వాడని బూట్లు ఇంటిలో ప్రతికూలతను పెంచుతాయి. ఇవి జీవితంలో ఆటంకాలను, ఆర్థిక ఇబ్బందులను సూచిస్తాయి. ఖాళీ బాటిళ్ళు, డబ్బాలు, ఖాళీ పర్సులు వంటివి ఇంట్లో ఉంచడం దరిద్రాన్ని పెంచుతాయి. 5వ వస్తువు ఏమిటంటే వచ్చేటప్పటికి అద్దం. అద్దాన్ని మీరు ముఖం అద్దంలో చూసుకుంటూ ఉంటారు కదా, ఆ అద్దం పగిలి ఉంటుంది. చాలామంది కూడా ఒక్కొక్కసారి మనం చేయి జారి కింద పడవచ్చు. ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు పడుస్తూ ఉంటారు. అలాగే కొంచెం లైట్గా క్రాక్ వచ్చిందిలే, ఏముందిలే అని చెప్పేసి అలాగే మొహం చూసుకుంటూ ఉంటారు. ఈసారి తెచ్చుకుందాంలే, మళ్ళీ తెచ్చుకుందాంలే అని మర్చిపోతూ ఉంటారు. కానీ అలా రోజులు గడుపుతూ ఉంటారు. కొంచెం పగిలి ఉంటే లైట్గా జస్ట్ క్రాక్ ఇచ్చినా కూడా అది మనకు పగులు కిందకే వస్తుంది. అలాంటి పగిలినటువంటి అద్దంలో మన ముఖాన్ని చూసుకోకూడదు. అలా చూసుకున్నప్పుడు మనకి దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. కాబట్టి ఆ పగిలిన అద్దం ఏదైనా ఉంటే అర్జెంటుగా తీసి బయటపడేయండి. దానిలో ముఖం చూసుకోవడం కానీ, దానిని ఇంట్లో పెట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు. మనకి అద్దం ఆకర్షణ శక్తిని అనేది ఎక్కువగా ఉంటుంది. అద్దం పగలకుండా నీట్గా ఉన్నప్పుడు మనకి మంచిని ఆకర్షిస్తుంది. అలా కాకుండా పగిలి క్రాకులు ఇచ్చినప్పుడు అది వెంటనే చెడును ఆకర్షిస్తుంది. చెడు సంకేతాలు మన ఇంటిలో జరిగేటట్లుగా చేస్తుంది. కాబట్టి పగిలిన అద్దాలు కానీ ఇలాంటివి పొరపాటున కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. అందులోనూ పొరపాటున కూడా ముఖం అనేది చూసుకోకూడదు. మనకు దేవుళ్ళ పటాలు కూడా చాలామంది పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటువంటి పటాలు అవ్వచ్చు, పూజ గదిలో పటాలు అవ్వచ్చు, లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలు అవ్వచ్చు, చదువుకుంటూ ఉంటారు కదా మంత్రాలు. అవి ఆ చినిగిపోయినటువంటి పుస్తకాలు కానివ్వండి, లేదా దేవుడి పటాలు ఏంటంటే క్రాకులు ఇవ్వడం, కొంచెం ఎక్కడున్నా లోపల ఉన్నటువంటి దేవుడి పేపర్ అనేది కొంచెం చెరిగి ఉండడం, ఏముందిలే పగుళ్ళే అని చెప్పేసి అట్లా ఉంచడం, అలాంటివి పొరపాటున కూడా చేయకూడదండి. ఇలాంటివి చేయడం వల్ల ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దేవుడి పటాలు కానివ్వండి, ఏదన్నా పగిలితే మాత్రం వెంటనే తీసేయాలి. ఆ గాజు ముక్కల్ని కూడా ఒక కవర్లో వేసేసి మూటలాగా కట్టేసి డస్ట్బిన్లో వేయండి. దేవుడి పటాలు పగిలి ఉన్నా కూడా మీరు చేసేటువంటి పూజ మీకు లాభం రాకపోక నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి దేవుడి పటాలు పగిలి ఉంటే అది ఏ రూపంలో కానివ్వండి, కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా విరిగి ఉండడం, పగిలి ఉండడం, ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చామని చెప్పి ఏముందిలే అని అట్లాగే అతుకు పెట్టేసి ఉంటారు. కానీ అలా ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. దాన్ని కనీసం మీరు గమ పెట్టి అంటించుకొని అయినా సరే వాడుకోవద్దు. అలా చేసినా కూడా అది మనకి పగిలినటువంటి వస్తువుతోటే సమానం. అలాంటి పూజ ఏమిటంటే చాలా వరకు కూడా మనకు నష్టాన్ని ఇస్తుంది. పూజా మందిరంలో వచ్చేటప్పటికి ఇలాంటి కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో వచ్చేసరికి ఒక్కొక్క దేవుడి పటాలు 2 ఉంటాయి. అలా కొంతమందికి మీరు చూసినట్లయితే లక్ష్మీదేవి పటాలు 2 ఉంటాయి, శివపార్వతుల పటాలు 2 ఉంటాయి. సేమ్ అవే ఫోటోలు 2 ఉంటాయి. అలాగే సేమ్ చిత్రపటాలు 2 ఉండకూడదు. అలా వస్తువులు 2 కనుక ఉంటే దేవుడి పటాలు అది చాలా వరకు కూడా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి దేవుడి పటాలు మొత్తం కూడా తీసుకువెళ్ళి మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి, మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని గుడికి వెళ్ళి దేవుడి పటాలు మొత్తం అక్కడ చెట్లు ఉంటాయి కదా, దేవుడి దగ్గర ఆ చెట్టు దగ్గర వదిలేసి రండి. ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఉంచుకోకూడదు. మీరు గుర్తుంచుకోవాల్సిన అటువంటి విషయం. అలాగే మీ పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వారు ఉంటారు కదా, వారి యొక్క సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే అర్జెంటుగా వాటిని కూడా తీసివేయాలి. కొంతమంది పెద్దవాళ్ళు మీద ప్రేమతో మన పెద్దవాళ్ళే కదా, వారి ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పేసి వారి తాలూకా బట్టలు, బంగారం కానివ్వండి, వారు వాడుకున్నటువంటి మంచాలు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంచుకుంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. అవి ఎంత ఖరీదైనటువంటి వస్తువైనా కావచ్చు. వారికి సంబంధించినటువంటి బంగారం ఏదన్నా ఉందనుకోండి, ఆ బంగారాన్ని కరిగించుకొని మీరు మళ్ళీ కొత్తగా ఏదైనా ఒక బంగారపు వస్తువును తెచ్చుకోండి వారికి గుర్తుగా. అలాగే వారికి ఉన్నటువంటి మంచాలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇచ్చేసేయడం, లేకపోతే అమ్మేసి కొత్తగా వేరే వస్తువును మీరు తీసుకొచ్చుకోవడం, ఇలాంటివి చేయండి. అంతేకాని వారు వాడినవి మీరు ఉంచుకొని ఇంట్లో వాడడం వల్ల వారి తాలూకా ఉన్నటువంటి ఆ ఇంట్లో
ఆరా అనేది తిరుగుతూ ఉంటుంది. యుద్ధం, హింస, ఒంటరితనం, పేదరికం, వినాశనాన్ని సూచించే చిత్రాలు లేదా కళాఖండాలు ఇంట్లో ప్రతికూల శక్తిని, వారి మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పులులు, సింహాలు వంటి క్రూరమైన జంతువుల చిత్రాలు లేదా బొమ్మలు ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబంలో ఘర్షణలు పెరుగుతాయని, కోపం, ఆక్రమణ భావాలు కలుగుతాయి. వాటర్ ఫాల్స్ లేదా ప్రవహించే నీటి చిత్రాలు సానుకూలతను సూచిస్తాయి, కానీ నిలిచిపోయిన నీటి చిత్రాలు లేదా కళాఖండాలు ఆర్థిక స్తబ్దతను, ప్రతికూల భావనలను కలిగిస్తాయి. ఇంట్లో మురికి బట్టలు పేరుకుపోవడం లేదా దుర్వాసన వెదజల్లే వస్తువులు ఉండడం ప్రతికూలను ఆకర్షిస్తాయి. ఇవి ఆరోగ్య సమస్యలను, మానసిక ఆందోళనకు దారితీస్తాయి. దానివల్ల ఇంట్లో నెగిటివ్ అనేది మీ మీద ఎక్కువగా పడుతుంది, ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి మీ పెద్దవారికి సంబంధించి, పితృదేవతలకు సంబంధించిన వస్తువులను ఏమన్నా ఉంటే వాటిని మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది చేయండి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ 5 రకాలైన వస్తువులను ఏదైనా శనివారం కానీ ఆదివారం కానీ తీసేసి మీ ఇంటి నుంచి బయటపడేయండి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ వస్తువులు తీసి బయటపడేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంటికి ధనం చూడండి ఎంత ఆకర్షిస్తుందో. మీకున్నటువంటి సమస్యలు కూడా తగ్గిపోయి భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది, అన్యోన్యత కూడా పెరుగుతుంది, డబ్బు నిలబడుతుంది, అప్పులు తీరిపోతాయి. ఇంట్లో అంతకు ముందర ఉన్న అనారోగ్య చికాకులన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.